వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఒకప్పుడు సినిమా ప్రేక్షకులకు ఉచిత వినోదం అందిస్తూ ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు సవాలు విసిరిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం ఐబొమ్మ. ఇంటర్నెట్ లోకం నుంచి దాన్ని ఛేదించడం అసాధ్యం అనుకున్నారంతా. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఆ వెబ్సైట్ నిర్వాహకుడు. కానీ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ సవాల్ను స్వీకరించి కరీబియన్ దీవుల్లో దాగి ఉన్న ఆ పైరసీ సామ్రాజ్యానికి తాళం వేయించారు. అయితే ఇప్పుడు అందరి కళ్ళు మూవీ రూల్స్ పై పడ్డాయి. అయితే ఇప్పుడు అందరి కళ్ళు మూవీ రూల్స్ పై పడ్డాయి. ఐబొమ్మ కంటే ముందు నుంచే మూవీ రూల్స్ వెబ్సైట్ రన్ అవుతోంది. పైరసీ సినిమాలను ప్రేక్షకులకు మొదటగా అలవాటు చేసింది ఈ వెబ్సైటే. ఆ తర్వాత ఐబొమ్మ పుట్టుకొచ్చింది. ఐబొమ్మ వెలుగులోకి వచ్చిన తర్వాత మూవీ రూల్స్ హవా కాస్త తగ్గింది. అయినప్పటికీ కొత్త సినిమాలు రిలీజ్ అయిన గంటల్లోనే మూవీ రూల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటికీ అవుతున్నాయి కూడా. ఐబొమ్మను క్లోజ్ చేసిన పోలీసులు మూవీ రూల్స్ ను టచ్ చేయగలుగుతారా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే గతంలో మూవీ రూల్స్ ను క్లోజ్ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. సర్వర్ల ఐపీని మారుస్తూ పోలీసులకు చిక్కకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు మూవీ రూల్స్ అధిపతి. కానీ ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు మూవీ రూల్స్ పైనే పడ్డాయి. మరి మూవీ రూల్స్ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.